అంటే 2015లో పాడుతా తీయగా ఓకే. బట్ ఇండస్ట్రీకి 2018కే 18 నుంచి నేను మెల్లగా నాకు వీళ్ళ సపోర్ట్ వల్ల రావడం జరిగింది. వావ్! ఓకే. సో, సార్‌కి నేను అప్పుడు తెలియదు. ఓహ్! కొడుకు సినిమాతో మొదలుపెట్టి నాన్న సినిమాకి హిట్ కొట్టారా? ఓకే. అవును గదా! నాగ చైతన్య గారిది. స్ట్రైక్ అవ్వలేదా? యెస్. ఎగ్జాక్ట్‌లీ. అవునండి. సో, అప్పుడు సార్‌కి తెలీదు నేను. ఈ మధ్యనే మళ్ళీ అక్క ఇంకొకసారి హ్మ్, నా స్టూడెంటే మమ్మల్ని కొంచెం ఒకసారి పాడితే విందాము అనుకునే నా నా వీడియో ఒకటి పంపించారు సార్‌కి. ఓకే. శ్రీని దక్కి నన్ను జస్ట్ కోరస్‌లో పాడేలాగా రిఫర్ చేశారు. సార్‌కి ఎందుకు అనిపించిందో ఏమో తెలీదు గానీ ఒకరోజు పిలిపించి పాట ఒకటి రాసుకో అని అన్నారు. అక్కడే కూర్చొని రాసేసుకుంటే ఒక ట్యూన్ చెప్పారు వెంటనే. హ్మ్. చెప్పి ఇది ప్రాక్టీస్ చేసుకొనిరా ట్రాక్ పాడాలి అని అన్నారు. ట్రాక్ పాడాలి. ఓహ్! ట్రాక్ పాడాలి. ట్రాక్ అంటే మీకు ఐడియా ఉంటుంటుంది. పెద్ద సింగర్స్ పాడే ముందు మేము పాడతాం. యెస్. యెస్. ఓకే. ట్రాక్ కదా అనుకునే ఉద్దేశంతో పాడాను. నేర్చుకొని అప్పటికప్పుడు వెళ్లి స్టూడియోలో రికార్డ్ చేసేసాం. కట్ చేస్తే సినిమాలో అసల మీకు తెలీదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదండి నేను. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ సాంగ్ ఉంటదనుకోలేదు. అంత వరల్డ్ క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ అలాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నాలాంటి ఒక బేసిక్ అప్‌కమింగ్ నాలాంటి సింగర్‌కి అంత పెద్ద అవకాశం, అది నాగార్జున గారికి పాడే అవకాశం నాకివ్వడం అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేనిది. అండ్ ప్రతి సింగర్ కూడా బిగినింగ్ నుంచే కదా! అంటే ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా కానీ చిన్నవాళ్ళకి ఆఫర్స్ ఇస్తుంటేనే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. ఇప్పుడున్న చాలామంది పెద్ద పెద్ద సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీతోనే మొదలయ్యారు. రైట్? ఎగ్జాక్ట్‌లీ. కానీ అంత మంచి సాంగ్ కానీ మీకు రావడమే ఫస్ట్ సాంగే అంత సూపర్ హిట్ సాంగ్ రావడం అనేది రియల్లీ యూ ఆర్ బ్లెస్డ్. చాలా మంచి సాంగ్. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్. తప్పకుండా. ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే తెలియని భావమేదో మనసులో తొంగి చూసి మౌనమే చెరిపివేస్తుంటే మాటలై పలకరిస్తుంటే. ఇప్పుడు నిన్ను చూసి అంటాను, మీరు నన్ను చూసి అనాలి. చెప్పాలని అంటాను, చెప్పాలని అనాలి. అనిపిస్తుంది అంటాను, ఏమని అనాలి. ఓకేనా? నిన్ను చూసి నన్ను చూసి చెప్పాలని ఏమని చెప్పాలని అనిపిస్తుందే ఏమని ఓకే. గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇప్పుడే నీకు నేనని గతము తిరిగి రాదని రేపు అన్నదే లేదని ఇక్కడే నీకు నేనని. బ్యూటిఫుల్ సాంగ్ అండి. చాలా బాగుందండి. అసలు ఎంత హాయిగా ఉంది తెలుసా సాంగ్. అసలు ఇంకా ఫీల్ మూవీలో ఆ మ్యూజిక్ వల్లో ఆ బ్యాక్గ్రౌండ్ వల్లో ఏంటో తెలియదు కానీ థియేటర్‌లో నా సాంగ్ నేను విన్నప్పుడు అండి, అంటే అమ్మ వాళ్ళని తీసుకెళ్ళాను సర్ప్రైజ్ చేయడానికి. తెలీదు ఎవరికి. ఓకే. తీసుకెళ్తే అమ్మ వాళ్ళు నా వాయిస్ వినగానే అలా షాక్. రికగ్నైజ్ చేసేసారా? నేను పాడానని తెలుసు దాంట్లో. బట్ ఈ పాట ఈ పాటేనా అని తెలీదు. నేను దీనికి వర్క్ చేస్తున్నానమ్మా అని చెప్పాను గానీ, బట్ దాంట్లో మెయిన్ సాంగ్ అని చెప్పలేదనమాట. థియేటర్‌లో ఒకసారి మమ్మీ వాళ్ళకి చెప్పగానే అలా షాక్ అయిపోయారు మొత్తం. అంత పెద్ద స్క్రీన్ మీద ఆ వాయిస్ అలా వస్తుంటే అంతకంటే ఏం కావాలి. వాళ్ళ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు చాలురా ఇది అనిపించింది. అంటే జనరల్‌గా ఒక మూవీకి వర్క్ చేయాలి అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్‌లో ఎన్నో ఉంటాయి. కానీ ఒక హీరో పెర్ఫార్మ్ చేసిన, ఒక మ్యూజిక్ ఇచ్చినా కానీ పాటకి ప్రాణం అయితే లిరిక్స్ లేకపోతే సింగర్. 2 కూడా. ఆబ్వియస్‌లీ ఆబ్వియస్‌గా. లిరిక్స్ లేకుండా లిరిక్స్ లేకుండా సింగర్ పాడలేరు. సింగర్ లేకుండా లిరిక్స్ ఫుల్‌ఫిల్ అవ్వవు.
ఓకే, ఇద్దరిదే టఫ్ జాబ్. కానీ అసలు అంత అద్భుతమైన లిరిక్స్ మీకు రావడం, అది ఫస్ట్ సాంగ్‌కి. విషయం ఏంటంటే కీరవాణి గారు రాశారు ఈ లిరిక్స్. అవునా? దట్టు నాగార్జున గారి ఫిల్మ్. ఆయనకి, నాగార్జున గారికి స్పెషల్ బాండింగ్ ఉంటది ఆ లిరిక్స్ రాయడంలో. 'తెలుసా మనసా' దగ్గర కొన్ని కొన్ని అద్భుతాలుంటాయి వాళ్ళిద్దరికి. సో, అలాంటి సాంగ్ మీకు రావడం అనేది అసలు నిజంగా నేనసలు ఆ సాంగ్ విన్నప్పుడు నిజంగా చెప్తున్నాను కదా! ఎవరో కొత్త అని ఎవరు అనుకోరు. అవునండి. అండ్ ఇప్పుడు మీరు పాడుతుంటే కూడా మేబీ కెమెరాలో ఎలా రికార్డ్ అయిందో నాకైతే తెలీదు గానీ, నేను మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయా. థ్యాంక్ యూ సో మచ్. చాలా అండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంక్రాంతికి మీరు ఫస్ట్ సాంగ్ పాడారు కదా! నెక్స్ట్ సంక్రాంతికి మీరు డెఫినిట్‌గా చాలా బిజీ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. బిజీ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ అండి. యూ హ్యావ్ దట్. సో, ఫైనల్లీ ఇంకొకటి లైక్ అంటే ఇప్పుడు ఈ సాంగ్ పాడిన తర్వాత మీకొచ్చిన బిగ్గెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? ఇండస్ట్రీ నుంచి అవనివ్వండి, బయట అవనివ్వండి. ఆ, కానీ అబ్బా! ఏంటి వీళ్ళ దగ్గర నుంచి కూడా నాకు అప్రిషియేషన్ వచ్చిందా అని అనిపించింది. మా సింగర్స్ నుంచే అని చెప్పొచ్చండి. మా అక్క శ్రీనిధి అక్క నుంచి, మా సొంత అక్క అంటే మా ఇంట్లో పెద్ద అక్కలాగా తను కూడా సూపర్ సింగర్‌లో పాడారు. పాడితే తీగలో పాడారు. సత్యభామ స్వాతి అని. మా ఇంట్లో పెద్ద కూతురులాగా చూసుకుంటారనమాట. ఈ ఇండస్ట్రీకి వచ్చాకే పరిచయం అయింది తను. ఓకే. తను ఆ టైంలో ఆహ్, ప్రోగ్రామ్‌కి మస్కట్ వెళ్ళారు ఓకే. అక్క. అక్కడి నుంచి కాల్ చేసి నాకు ఆహ్, అక్క చెప్పిన మాటలు ఇంకా మైండ్‌లోనే ఉన్నాయి. దాని తర్వాత శ్రీనిధి అక్క నాకు కాల్ చేసి పాట వినగానే ఆహ్, చాలా బాగుంది నాన్న, చాలా బాగా పాడావు సాంగ్. యూ డిజర్వ్ ఇట్. నీకు ఇంకా ఇంకా మంచి అవకాశాలు రావాలని అక్క చాలా హ్యాపీనెస్‌తో చెప్పారు నాకు. నాకు అక్క చెప్పిన దాంట్లో అనిపించింది చాలా ఫీల్ అవుతున్నారు అక్క. అంటే ఒక స్టూడెంట్, నా స్టూడెంట్ ఒక పాట పాడారు అనే ఒక ఉద్దేశంతో ఒక గురువు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా! ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు వినిపించాయి. దానికి మించి నాకు ఇంకేం కావాలండి? ఒక గురువు మనల్ని మెచ్చుకోవడం కంటే. గంట క్రితం పరిచయమైన నాకే మీరు పాడుతుంటే అంత బాగా అనిపించి నేనే మీకు చెప్పాను. డెఫినెట్‌గా మీతో పాటు ట్రావెల్ అవుతూ, మిమ్మల్ని టీచ్ చేస్తూ, మిమ్మల్ని మధ్య మధ్యలో మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ, మీరు ఎదగాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్‌గా మంచి అంటే మీకంటే కూడా అది వాళ్ళకి పెద్ద అప్రిషియేషన్. మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి వాళ్ళు గ్రేట్‌గా ఫీల్ అవుతా ఉంటారు. మా పర్సన్ అని చెప్పేసి. అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నాగార్జున గారు కానివ్వండి, లేకపోతే కీరవాణి గారు కానివ్వండి, ఇలా ఎవరైనా ఆ మూవీకి సంబంధించిన ఆర్టిస్టులు ఎవరైనా మీకు ఏమన్నా? అందరూ అంటే నాగార్జున గారు చెప్పలేదు గానీ డైరెక్టర్ గారు గానీ, హీరోయిన్ గారు గానీ, అంటే నాగార్జున గారు పరోక్షంగా ఈ పాట నాకిష్టమని ఇంటర్వ్యూలో చెప్పారు. ఓకే. నేమ్ అయితే మెన్షన్ చేయలేదు గానీ, బట్ చాలా ఆ మూవీ టీమ్ అందరికి గూడా ఇంకా ఇంకా సాంగ్ అంటే చాలా ఇష్టం. అవును. అంటే నేను చెప్పాను కదా! మూవీలో అన్ని సాంగ్స్ ఒక ఎత్తైతే డెఫినెట్‌గా ఈ సాంగ్ మాత్రం మంచి సాంగ్.